Yeah, foot theorem. This is a straight line. I'm writing the line equation. Ax plus by plus c is equal to 0. Listen carefully. This is a point P x1 y1. ఈ పీకి ఈ లైన్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అది ఫుట్. దాన్ని క్యూ అనుకుందాం. కోఆర్డినేట్స్ h, k తీసుకుందాం. అండ్ ఎప్పుడు కూడా ఈ పీక్యూ అనే లైన్ స్ట్రేట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అప్పుడే ఫుట్ అయితే. సపోజ్ నువ్వు నిల్చున్నావు అనుకోరా, ఇది భూమి అనుకో, ఇది నీ హెడ్ అనుకో, ఇది నీ ఫుట్. సో QH, K అనేది P అనే పాయింట్ కి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆన్ ద లైన్ AX plus BY plus C equal to 0. అది ఈ లైన్ మీద ఉంది అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే ఓవరాల్ గా మాట్లాడుకున్నామో అదే స్టేట్మెంట్. QH, K be the foot of perpendicular from Px1 y1 on the line AX plus BY plus C equal to 0. ఇది మనం ఏదైతే ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్నామో అదే ఇక్కడ స్టేట్మెంట్ గా రాయాలి. అంతే సింపుల్ స్టేట్మెంట్. ఫుట్ అండ్ ఇమేజ్ కి చాలా ఈజీగా స్టేట్మెంట్ రాయొచ్చు. క్యూ అనేది పి అనే పాయింట్ కి లైన్ మీద ఫుట్. That only we wrote here. QH, K be the foot of the perpendicular from Px1 y1 on the line AX plus BY plus C equal to 0. Then H minus x1 by A equal to K minus y1 by B equal to minus of AX1 plus BY1 plus C by A square plus B square. అండ్ లెందీగా ఉండొచ్చు కానీ హార్డ్ మాత్రం కాదు ఇది. కాబట్టి అండర్స్టాండ్ ద ప్రాసెస్ హౌ వీఆర్ ఫైండింగ్. సో మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ చిన్న చిన్న డెఫినేషన్స్. ఒక లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0 ఇస్తుంది, దాని స్లోప్ m ఈక్వల్ టు మైనస్ a బై b. ఇది మనకు అవసరం ఇక్కడ. అదే 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ కి స్లోప్ ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అది కూడా మనకి ఇక్కడ అవసరమే. అదే 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే కండిషన్ m1 m2 ఈక్వల్ టు -1. దట్ ఆల్సో వి రిక్వైర్డ్ హియర్. అండ్ ఒక పాయింట్ అనేది ఏదైనా లైన్ మీద ఉంటే ఆ పాయింట్ ని xy దగ్గర సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు ax ప్లస్ by ప్లస్ c అనేది ax అంటే ఆల్ఫా, by అంటే బీటా ప్లస్ c అయిపోతుంది. అలా చేంజ్ అవుతుంది. ఏ లైన్ అయినా ఆ లైన్ మీద ఉన్న పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ కంపల్సరీ సాటిస్ఫైడ్ అన్నట్టు. నా ఇప్పుడు డయాగ్రామ్ నుంచి చూడండి, ఇది ఫుట్ థీరం రా. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఫుట్. ఫుట్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో ఇప్పుడు మీరు డయాగ్రామ్ చూస్తే పీక్యూ అనే లైన్ ఈ స్ట్రేట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఆ కండిషన్ తీసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. నౌ సేమ్ స్టేట్మెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ప్రూఫ్ లో కూడా రాస్తాం. నేను రాయట్లేదు, కావాలంటే మీరు రాసుకోండి. సేమ్ అదే ఇన్ఫర్మేషన్. జస్ట్ ఏం రాయాలి అంటే ఇక్కడ నుంచి ఇదంతా రాయాలి. QH, K be the foot of the perpendicular from Px1 y1 on the line ax plus by plus equal 0. అక్కడి వరకు రాయాలి. నా లైన్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా అంటే ax plus by plus ఈక్వల్ టు 0 ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. అండ్ ఆల్సో మన దగ్గర p ఉంది x1 y1 అండ్ q ఉంది h, k అనేది ఫుట్ దేనికి p కి ఎక్కడ ఉంది ax plus by plus ఈక్వల్ 0 మీద ఉంది అనే లైన్ మీద ఉంది. నౌ క్లియర్లీ వీ కెన్ అండర్స్టాండ్. చూడండి డయాగ్రామ్ నుంచి పీక్యూ లైన్ సెగ్మెంట్ అనేది అంటే ఈ పీక్యూ అనేది పర్పెండిక్యులర్ దేనికి పర్పెండిక్యులర్? ఈ స్ట్రైట్ లైన్ కి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ స్ట్రైట్ లైన్ కి పర్పెండిక్యులర్. పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0 అనే లైన్ కి పర్పెండిక్యులర్. దేర్ ఫోర్ ఏం రాయొచ్చు? ఈ పీక్యూ లైన్ స్లోప్ ఇంటూ ఈ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0 లైన్ స్లోప్ ని ప్రొడక్ట్ చేస్తే -1 కి ఈక్వల్. ఎందుకంటే if 2 lines are perpendicular then m1 m2 equal to -1. Therefore what I am writing, slope of pq into slope of line
లైన్ అంటే ఇది ax plus by plus equal 0 equal to -1. Why we are getting this? Since we have m1 m2 equal to -1. నేను బ్రాకెట్ లో ఫార్ములా కూడా రాసా. Now what is slope of pq? pq స్లోప్ ఎలా ఫైండ్ చేయాలి? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ చేయాలో ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను మీకు ఇంతకు ముందే. y కోఆర్డినేట్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి బై x కోఆర్డినేట్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అక్కడ ఏమైనా y వాల్యూ ఉండని, ఏమైనా x వాల్యూస్ ఉండని. సో హియర్ ఐఎమ్ ఫైండింగ్ దట్ ఓన్లీ p ఉంది, q ఉంది. pq స్లోప్ కావాలి. ఫార్ములా కూడా ఉంది y2 - y1 x2 - x1 కదా. సో నేను అదే చేస్తున్నా ఇక్కడ. y2 - y1 అంటే ఈ రెండు y కోఆర్డినేట్లు, ఇవి రెండు x కోఆర్డినేట్. సో యూ విల్ గెట్ k - y1 బై h - x1. k - y1 బై h - x1. pq స్లోప్ వచ్చేసింది. అండ్ స్లోప్ ఆఫ్ లైన్, ఈ లైన్ కి స్లోప్ నేను ఆల్రెడీ ముందే ఇక్కడ ఇచ్చాను మీకు. The slope of the straight line ax plus by plus equal 0, m equal minus a by b. So here you will get minus a by b, which is equal to, we have already -1. Now both sides minus will get cancelled. Remaining ఏముంది మనకి? If you see remaining ఏముందంటే k minus y1 by h minus x1 into a by b equal to 1. ఇది మిగిలిపోయింది మనకి. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? సో సి, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి చూడండి. ఈ a బై b ఉంది కదా, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. దెన్ యూ విల్ గెట్ వాట్? k మైనస్ y1 బై h మైనస్ x1 ఈక్వల్ టు b బై a అవుతుంది. a బై b కదా, అటు పోతే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్. నౌ ఈ h మైనస్ x1 అటు తీసుకెళ్ళండి, ఈ b ని తీసుకొచ్చేసింది సింపుల్ గా. ఈ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ ని రెసిప్రోకల్ చేయండి, ఐ మీన్ ఇంటర్చేంజ్ చేయండి. దెన్ యూ విల్ గెట్ వాట్? k మైనస్ y1 ని నేను మార్చట్లేదు, b మాత్రం ఇటు వచ్చేసింది. h మైనస్ x1 ని అటు తీసుకెళ్తున్నా, h మైనస్ x1, a మాత్రం మారలే, ఇది వచ్చేస్తుంది. ఇది మీకు ప్రూఫ్ లో ఫస్ట్ రెండు పార్ట్స్ అవే ఉంటాయి చూడండి, ఈ రెండు అవే. h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b. అంటే ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది, బట్ ఎటు వచ్చినా ఈక్వలే కదా. సో ఫస్ట్ నువ్వు ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్ టు -1 సింప్లిఫై చేస్తే ఈ పార్ట్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రావాలి, అప్పుడే ప్రూఫ్ అయిపోయినట్టు. నా కమ్ టు సొల్యూషన్ అగైన్. సో అది కూడా రావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, లెట్ h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b. ఆల్రెడీ మనకు వచ్చింది చూడండి, దాన్నే తీసుకుంటున్నాను నేను, బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకోవట్లే. ఈ రెండు ఈక్వల్ కదా, ఈ రెండింటిని నేను ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. మీకు ఇంకా టీ ఇబ్బంది అవుతుంది అంటే లాంబ్డా అనుకోండి, మీ ఇష్టం. పి అనుకోండి, ఏదో ఒక అన్నోన్ కాన్స్టెంట్, ఒక పేరు పెట్టుకుంటున్నాను నేను. ఓకే, నౌ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 గా తీసుకుందాం. ఎందుకు ఈక్వేషన్ నెంబర్ 3 గా తీసుకుందామని చెప్తాం మీకు. 2 ఏం తీసుకుందాం అంటే, ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో Q అనే పాయింట్ లైన్ మీద ఉందిగా. సో ఇక్కడ రాస్తున్న ఒక స్టెప్ చూడండి. QH, K lies on AX plus BY plus C equal to 0. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఇందాక ఆల్ఫా కామా బీటా చేసి రాసాం కదా. H, K ని X, Y దగ్గర రాస్తే AH ప్లస్ BK ప్లస్ C is equal to 0 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. ఓకే, నో కంటిన్యూషన్ జీ. దీన్ని లాంబ్డా అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకు a ఈక్వల్ టు b ఈక్వల్ టు 5 అని ఉందనుకోండి, వీ కెన్ రైట్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 5. రెండు కూడా 5 కి ఈక్వల్. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ వన్ సెకండ్ వన్ బోత్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ వన్, కాబట్టి వీ కెన్ రైట్ h మైనస్ x1 బై a ఈక్వల్ టు లాంబ్డా, k మైనస్ y1 బై b ఈక్వల్ టు ఆల్సో లాంబ్డా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను చూడండి. ఓకే, ఇది అవసరం లేదు ఇప్పుడు, జస్ట్ అర్థం కావడానికి. నౌ h మైనస్ x1 ఈక్వల్ టు ఈ a నాటి తీసుకెళ్ళండి, ఇట్ విల్ బి ద మల్టిపుల్ a లాంబ్డా అవుతుంది. అండ్ ఈ b కూడా ఇటు తీసుకెళ్ళండి, అప్పుడు k మైనస్ y1 ఈక్వల్ టు b లాంబ్డా అవుతుంది. నౌ ఫైండ్ వాట్ ఈస్ h, k. సో h ఈక్వల్ టు x1 అటు తీసుకెళ్ళండి, a లాంబ్డా ప్లస్ x1 అవుతుంది. అండ్ k ఈక్వల్ టు y1 అటు తీసుకెళ్ళండి, b లాంబ్డా ప్లస్ y1 అవుతుంది.
ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్. వచ్చేసినాయి కదా హెచ్ కామా కే వాల్యూస్. సో ఈ హెచ్ని అండ్ ఈ కేని పుట్ ఇన్ టూ. ఏంటా టూ? హెచ్ కామా కేలో ఈక్వేషన్ రాసుకున్నాం మనం, ఇదే టూ. సో ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి కదా. సో ఐఎమ్ రైటింగ్ వన్స్ అగైన్ ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నా. దెన్ ఏ ఇంటూ హెచ్ అంటే ఇదంతా ఏ లాండా ప్లస్ x1 ప్లస్ బి ఇంటూ కే అంటే ఇదంతా బి లాండా ప్లస్ y1 plus c equal to 0. Now multiply a into a will be a square lambda plus a into x1 ax1 multiply చేస్తున్నాయి ఈ రెండు, అండ్ b తో కూడా ఈ రెండు, b into b square lambda plus b into y1 by1 plus c equal to 0. Now we need to find lambda కావాలి మనకి. lambda వస్తే ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి లాంబ్డా టర్మ్స్ రెండు ఇటే ఉంచి మిగతా మూడింటిని కూడా రైట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది మీకంటే ఏ స్క్వేర్ లాంబ్డా ప్లస్ బి స్క్వేర్ లాంబ్డా విల్ బి ద సేమ్ సైడ్ అండ్ కమ్ టు టేక్ ఆల్ దీస్ త్రీ టర్మ్స్ రైట్ సైడ్ విల్ బి నెగిటివ్స్. అన్ని పాజిటివ్స్ విల్ బి నెగిటివ్స్. మైనస్ ax1 మైనస్ by1 మైనస్ c. Now you can take from left side common lambda, then you will get a square plus b square in bracket. Right side you can take minus common, you will get ax1 plus by1 plus c. మనకు ఒక లాంబ్డా కావాలి కాబట్టి లాంబ్డా కోఎఫిషియంట్ ఇటు పంపించేస్తే ఇట్ విల్ బి ద డినామినేటర్. therefore lambda equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే లాంబ్డా అజ్యూమ్ చేశారో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. దెన్ వాట్ యు విల్ గెట్? యు విల్ గెట్ ద కంప్లీట్ సొల్యూషన్. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. దేర్ ఫార్ యు విల్ గెట్ వాట్? నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా? ఇందులో కదా. h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు లాంబ్డా. అంటే ఆల్రెడీ వచ్చింది మనకు లాంబ్డా వాల్యూ. సో ఈ లాంబ్డా వాల్యూని తీసుకెళ్ళి లాంబ్డా ప్లేస్లో రీప్లేస్ చేస్తే నీకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేస్తుంది. మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ which is the required proof for finding foot. సో ఫుట్ ఫైండ్ చేయడానికి ఇది ఫార్ములా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్. సో ఏంటా ఎగ్జాంపుల్? క్వశ్చన్ లో అడుగుతాడు ఫైండ్ ఫుట్ అని మెన్షన్ చేస్తాడు ఇక్కడ కొన్నిసార్లు. అంటే మనకు సెకండ్ ఇయర్ లో వచ్చినాయి మొన్నటి దాకా. ఒక లైన్ సర్కిల్ ని టచ్ చేసింది, ఇది సర్కిల్, ఇది టచ్ చేసింది, అంటే టాంజెంట్ అయింది అనమాట. ఈ టాంజెంట్ ఎక్కడ టచ్ చేసిందో అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఫైండ్ చేయమని ఒక క్వశ్చన్ అడిగింది. ఆ పాయింట్ నథింగ్ బట్ ఏంటంటే, నువ్వు సెంటర్ ని తీసుకుంటే సెంటర్ నుంచి ఒక లైన్ అంటే రేడియస్ లేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే ఈ సెంటర్ కి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పుట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు పుట్ ఆఫ్ పర్పెండిక్యులరే యూజ్ చేయాలి, అప్పుడు నీకు పుట్ వచ్చేస్తుంది. ఇంకా మనకి పోలార్ లో కూడా వచ్చేస్తుంది పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఇన్వర్స్ పాయింట్ లో కూడా పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వస్తుంది, పోలార్ లో కాదు, ఇన్వర్స్ పాయింట్. సో ఫుట్ అనేది ఏంటంటే ఒక పాయింట్ ఇచ్చేసి ఒక లైన్ ఇచ్చేసి ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో, ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ ని కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా ఫుట్ ఆఫ్ perpendicular. So ఇక్కడ one example I will give you one example. The question is, just a minute, I will see the question. Find foot kada. Yes, see the question. Find foot of perpendicular. క్లియర్ గా ఫైండ్ ఫుట్ అంటున్నాడు అంటేనే హెచ్ కామాకి అడుగుతున్నాడు అని అర్థమైపోతుంది మనకి. ఫైండ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనగానే ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలి అనేది ఇవ్వాల్సిందే, ఏ లైన్ మీద ఫైండ్ చేయాలి అనేది కూడా ఇవ్వాల్సిందే. జస్ట్ ఎ మినిట్, కొంచెం పెద్ద చేద్దాం. యా, ఫైండ్
foot of perpendicular from the point is given -1, 3 on the line also should be given, లేదంటే మనకు రాదు. 5x minus y minus 18 equal to 0. సో ఈ పాయింట్ కి ఈ లైన్ మీద ఫుట్ అడుగుతున్నాడు, అంటే మన ఫుట్ డయాగ్రామ్ ఇది కదా. సో ఇక్కడ ఈ పాయింట్ కి అంటే ఇది ఇచ్చాడు అనమాట, P1 -1, 3 ఇచ్చాడు. ఈ లైన్ మీద అంటే లైన్ కూడా ఇచ్చాడు 5x minus 5 minus 18 equal to 0. ఫుట్ అడుగుతున్నాడు అంటే ఇగో ఈ క్యూ ఇవ్వలే, ఆ క్యూనే మనం h, k అనుకున్నాం. ఓకేనా, ఫుట్ పర్ఫెక్ట్ గా అర్థమైతే ఇమేజ్ చాలా ఈజీగా షార్ట్ కట్ లో చేయొచ్చు, అది కూడా చెప్తాను నేను. సో సీ హియర్ సొల్యూషన్, లెట్ q h, k be foot, q అనేది ఫుట్, and also p given -1, 3 which is the point, let some x1 y1, and also given the line, ఏ లైన్ మీద ఫుట్ ఆ లైన్ ఇచ్చాడు 5x minus 5 minus 18 equal to 0. From this line we can write what is a value is 5, b value is -1, c value is -18 by comparing general equation ax plus by plus equal to 0. Now foot theorem, what is foot theorem? H minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. అదే అబ్జెక్టివ్ అనుకోండి, we no need to write formula, we no need to write all these x1 y1 abc, డైరెక్ట్ ఈ పాయింట్ ని లైన్ లో ఉన్న ఏబిసి లైన్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసే స్టెప్ ఫస్ట్ స్టెప్ అవుతుంది మనకి, సెకండ్ థర్డ్ లో ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఐపీ అనుకోండి, ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ రాయాలి. నా హియర్ h కి అవే కావాలి కాబట్టి వాటిని ఏం చేంజ్ చేయలేము. h minus x1 is here, minus into minus plus 1 by a is 5, k minus y1 is 3, that is minus 3 by b is what, -1, which is equal to minus of a x1 -1 into 5, that's 5 into -1 plus b y1 -1 into 3, -1 into 3, and plus c, that is -18 by a square 5 square b square -1 square. Now see here simplification, first substitution చాలా ఇంపార్టెంట్, తర్వాత సింప్లిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. h plus 1 by 5 equal to k minus 3 by -1 equal to minus of 5 into -1 -5, 1 3 ja -3 -18 by 5 5 ja 25 plus 1 1 ja 1. So I am doing only this part, minus of 5 plus 3 8, 8 18 26 and minus 26 by plus 26, which is equal to minus into minus plus 26 by 26, 26 1 ja 26 1 ja 1 వచ్చేసింది RHS. Now I am writing what, h plus 1 by 5 equal to k minus 3 by -1 equal to 1 వచ్చింది. సేమ్ ఇందాక ఈక్వేట్ చేసినట్టుగా దీన్ని రెండింటిని ఈక్వేట్ చేసేస్తే h plus 1 by 5 equal to 1 and k minus 3 by -1 equal to 1, then you can find easily h plus 1 by 5 it both 5 1 ja 5 and k minus 3 -1 into 1, that is -1, and h equal to 5 minus 1 1 into just -1, and k equal to -1 -3 will be +3, then here h is equal to 5 minus 1 4 and k is equal to 3 minus 1 2, therefore foot q h comma k equal to 4 2 is the answer. So in this way we can find the foot. So foot theorem perfect గా వస్తే ఇమేజ్ చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇమేజ్ కి ఈ ప్లేస్ సరిపోకపోవచ్చు, నెక్స్ట్ పేజ్ తీసుకుందాం, ఎందుకంటే మరీ పెద్దగా తీసుకున్నా మీకు రాసుకునేప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫుట్ అండ్ ఎగ్జాంపుల్ ఆల్సో, అండ్ ఆఫ్టర్ ఇమేజ్ ఐ విల్ గివ్ యూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. డైరెక్ట్ ఫుట్ అనకుండా ఉండే ప్రాబ్లం లేదా డైరెక్ట్ ఇమేజ్ అనకుండా ఉండే ప్రాబ్లం 1-2 క్వశ్చన్స్ ఇస్తా, మీకు అర్థం చేసుకుని రాసుకోవాలి. అది ఫుట్ అని మనకు అర్థం కావాలి అంటే క్వశ్చన్ జాగ్రత్త చదవాలి, ఇమేజ్ అని అర్థం కావాలంటే క్వశ్చన్ జాగ్రత్త చదవాలి.
So this is about foot, and I will give you image in next page. Just a second.